హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ బుక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరో కొత్త టిప్ చెప్పుకుందాం. సో ఏంటంటే, మనం మామూలుగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్లలో చూస్తుంటాం. మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేయడానికి క్రోమ్కైనా వెళ్తుంటాం, లేదంటే మనం పైన ఎక్కడైనా సెర్చ్ ఉందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం. సో ఇక్కడ ఇట్లా కాకుండా ఒక చిన్న టిప్పుతోని మనం డైరెక్ట్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఓపెన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అది మన ఫోన్లోనే ఉంటుంది. దాన్ని నాకు తెలిసి చాలామంది డిసేబుల్ చేసుకొని ఉంటారు. చూద్దాం ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో. మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లో హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వైప్ అప్ ఆన్ ద హోమ్ స్క్రీన్ టు ఓపెన్ సెర్చ్ అని ఉంటుంది. సో ఇక్కడ స్వైప్ అప్ అంటే మనకు పైనకు స్వైప్ ఇట్లా ఫింగర్ని మనం స్వైప్ చేయడంతోనే ఆటోమేటిక్గా మనకి డైరెక్ట్ సెర్చ్ బార్ ఓపెన్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది ప్రజెంట్ నేను ఎనేబుల్ చేసుకొని ఉన్నా. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఒకసారి ఫస్ట్ నేను డిసేబుల్ చేసి చూపిస్తాను మీకు, తర్వాత ఎనేబుల్ చేసి చూపిస్తా. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ డిసేబుల్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు మనం మెనూలో ఉన్నాం. ఇప్పుడు ఇట్లా పైకి అంటున్నాను, ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను దీన్ని స్వైప్ అప్ ఆన్ ద హోమ్ స్క్రీన్ టు ఓపెన్ సెర్చ్ సో ఎనేబుల్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మామూలుగా మన ఐకాన్స్ ఉన్న ప్లేస్లోనే ఉన్నా కదా, ట్యాబ్లోనే ఉన్నా కదా. సో దీన్ని నేను పైకి స్వైప్ చేస్తాను. చూడండి, మీకు డైరెక్ట్ సెర్చ్ బార్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, డైరెక్ట్ సెర్చ్ బార్లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సెట్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ నేను చెక్ చేస్తున్నా. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టిప్. ఈ టిప్ మీకు ఇంతకుముందు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో ఎస్ అని, మీకు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కమెంట్ బాక్స్లో ఫస్ట్ టైం అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో వాట్సాప్ ద్వారా షేర్ చేయడం కానీ అలాంటివి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తాయి.